హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం 1,00,000 వరహాల సలహాలు కథ చెప్పుకుందాం. భువనగిరిని పరిపాలించే సుదర్శనసేనుడికి తన కుమారుడు రవిచంద్రుడికి స్వభావం ఏమాత్రం నచ్చేది కాదు. యుక్త వయస్కుడు అయినప్పటికీ అతనిలోని మృదు స్వభావం మారలేదు. ఇలాంటి సాధు స్వభావి సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్య వ్యవహారాలను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలడా అని రాజు తరచుగా విచారిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు మహారాణి విమలాదేవితో, దీనికంతటికీ కారణం నువ్వు చూపించిన మితిమించిన గారాభమే వాణ్ణి ఎందుకు కొరగాని వాణ్ణిగా తయారు చేసింది. రాజు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోగల దృఢమైన మనస్సు కలిగి ఉండాలి. వీడెలా రాజ్య పరిపాలన చేయగలడో ఏమో అని అన్నాడు. మృదు స్వభావం గల రాజే ప్రజల కష్టనష్టాలను అర్థం చేసుకుని చక్కగా రాజ్యపాలన చేయగలడు. మన రవిచంద్రుణ్ణి గురించి తమరేమీ విచారం పడవలసిన అవసరం లేదనుకుంటున్నాను. అయినా మన కుమారుడు దేశ సంసారం చేసి వస్తే లోకజ్ఞానం పెరిగి దృఢచిత్తుడుగా కాగలడు అని రాణి విమలాదేవి చెప్పింది. రాజుకు కూడా ఇది విని మంచి ఆలోచనగా అనిపించింది. వెంటనే యువరాజును పిలిచి, రవిచంద్ర, త్వరలో నీకు రాజ్య పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాను. అంతకుముందు నువ్వు రాజ్యమంతటా సంచరించి ప్రజల స్థితిగతులు, లోకం పోకడను తెలుసుకుని లోకజ్ఞానం సంపాదించుకోవటం చాలా అవసరం. అన్నిటికన్నా అనుభవ జ్ఞానం విలువైనది అని అన్నాడు. రవిచంద్రుడు తండ్రి మాటను శిరసావహించి సామాన్య పౌరుడిలా గుర్రం మీద నగర సంచారానికి బయలుదేరాడు. మధ్యాహ్నానికి నగరం శివార్లలో ఉన్న ఒక గ్రామం పొలిమేరలకు చేరుకున్నాడు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దగ్గరలో ఉన్న ఇంటి నుంచి 2 కంఠస్వరాలు వినిపించాయి. గుడి పూజారిగా నేను సంపాదించినదంతా నీకిస్తున్నాను. ఇక నా దగ్గర మిగిలిందేమీ లేదు. ఉన్నదాంతో సంసార సగటాన్ని నడుపుకు రావాలి అని అన్నారు పురుష కంఠస్వరం. మీ సంపాదన మన తిండికే బొటాబోటీగా సరిపోతూ ఉంది. ఇప్పుడు మీ తల్లికి జబ్బు చేసింది. మందు మాకులకు డబ్బులు కావాలి కదా, నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి అని అంది స్త్రీ కంఠస్వరం దీనంగా. నా దగ్గర దమ్మిడీ లేదు. కావాలంటే 3 మంచి సలహాలను రాసి ఇవ్వగలను. వాటిని నువ్వు ఎవరికైనా అమ్మగలిగినట్టయితే 1,00,000 వరహాలు పలుకుతాయి. అప్పుడు మన అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్నది పురుష కంఠస్వరం. సలహాలను ఎవరు కొంటారు అని వాపోయింది స్త్రీ కంఠస్వరం. మన అదృష్టం బాగుంటే కొనే పుణ్యాత్ములు రాకపోరు. ఇదిగో 3 సలహాలను ఈ చెట్టు బెరడు మీద రాశాను. వెళ్ళి దీనిని అమ్ముకుని రా అని అంది పురుష కంఠస్వరం. ఆ మాటలు విన్న రవిచంద్రుడు దయాహృదయుడు గనక ఆ పేద దంపతులకు సహాయపడాలి అనుకున్నాడు. ఆ పేదరాలు ఇంటి నుంచి బయటకు రాగానే ఆమెను సమీపించి, అమ్మా, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నాకు ఒక మంచి సలహా కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు. ఆ స్త్రీ అతని వంక ఆశతో చూస్తూ, ఒక్క సలహా ఏమిటి నాయనా? ఈ బెరడు మీద ఆణిముత్యాల్లాంటి 3 సలహాలు రాసి ఉన్నాయి. అయితే వాటికి 1,00,000 వరహాలు చెల్లించవలసి ఉంటుంది. అంత మొత్తం నీ దగ్గర ఉన్నదా అని అడిగింది అనుమానంగా. సంతోషంగా చెల్లిస్తాను అంటూ రవిచంద్రుడు వేలికి పెట్టుకున్న వజ్రపుటుంగరం తీసి ఆమెకిస్తూ, ఇది 1,00,000 వరహాల కన్నా ఎక్కువే చేస్తుంది అని చెప్పి సలహాలు రాసి ఉన్న చెట్టు బెరడును తీసుకున్నాడు. ఉంగరాన్ని పుచ్చుకొని ఆ స్త్రీ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. తరువాత రవిచంద్రుడు ఆ సలహాలను చదివాడు. అపరిచితమైన నూతన ప్రదేశంలో రాత్రివేళ గడపవలసి వస్తే నిద్రపోవద్దు. నిద్రపోయావో ఆ తర్వాత మేలుకొనే అవకాశం రాకపోవచ్చు. ధనవంతుడైన బంధువుల ఇంటికి విలువైన కానుకలతో ఆడంబరంగా వెళ్ళాలి. అప్పుడే గౌరవము, ఆదరాలు, అభిమానాలు లభిస్తాయి.
వట్టి చేతులతో పేదవాడిలాగా వెళ్ళావో బయటకి గెంటేస్తారు. కష్టమైన అపాయకరమైన కార్యాన్ని నిర్భయంగా శక్తినంతా వినియోగించి చేసేయాలి. రవిచంద్రుడు సలహాలున్న బెరడును దుస్తులలో జాగ్రత్తగా దాచుకుని రాజభవనానికి తీసుకుని వెళ్ళి భద్రంగా దాచాడు. కొన్నాళ్ల తర్వాత రాజు కుమారుణ్ణి పిలిచి, ఇన్నాళ్ళు రాజ్యంలో ఏమేమి చూశావు, ఏమేమి విన్నావు, ఏమి నేర్చుకున్నావు అని అడిగాడు. 3 సలహాలను అంటే వివేకాన్ని కొన్నాను అన్నాడు రవిచంద్రుడు. వివేకాన్ని కొన్నావా అన్నాడు రాజు కోపంగా. యువరాజు తాను కొన్న సలహాలను గురించి వివరించి చెప్పాడు. ఇది రాజుకి మరింత కోపాన్ని తీసుకొచ్చింది. మూర్ఖుడా, నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిన్నెవరో బాగా మోసం చేశారు. నువ్వు మోసపోయావు. నువ్వెలా రాజ్యాన్ని పరిపాలించగలవు? వెళ్ళు ఇక్కడి నుంచి. నీ ముఖం నాకు చూపించకు, నా ఎదుట నిలబడకు అంటి గట్టిగా గసిరాడు. యువరాజు మౌనంగా తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు తెల్లవారక ముందే గుర్రం ఎక్కి రాజ్యం వదిలి వెళ్ళాలని బయలుదేరాడు. మధ్యాహ్నానికల్లా నగరం దాటి చాలా దూరం వెళ్ళాడు. సాయంకాలానికి చిన్న కొండకు అవతల ఉన్న పట్టణాన్ని సమీపించాడు. ఆ రాత్రికి అక్కడి సత్రంలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. సత్రం యజమాని అతన్ని యగాదిగా చూశాడు. రవిచంద్రుడు ధరించిన ఆభరణాలు అతని దృష్టిని ఆకర్షించి సత్రం యజమానికి దురాశను కలిగించాయి. రాత్రికి ఎలాగైనా ఈ యువకుణ్ణి చంపి విలువైన ఆభరణాలు కాజేయాలని దుర్బుద్ధి సత్రం యజమానిలో కలిగింది. సత్రం యజమాని రవిచంద్రుడిని సగౌరవంగా తీసుకుపోయి ఒక విశాలమైన గదిలో వదిలాడు. అప్పుడు యువరాజు మనసులో అతడు కొన్న మొదటి సలహా గుర్తుకు వచ్చింది. అపరిచితమైన నూతన ప్రదేశంలో రాత్రివేళ గడపవలసి వస్తే నిద్రపోవద్దు. నిద్రపోయావో ఆ తర్వాత మేలుకునే అవకాశం రాకపోవచ్చు. ఆ సలహాను పాటించాలని నిర్ణయించుకుని రవిచంద్రుడు చన్నీళ్లతో ముఖం కడుక్కొని వచ్చి చాప మీద కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయంలో సత్రం యజమాని ముసుగు వేసుకొని రవిచంద్రుడున్న గదిలోకి మెల్లగా ప్రవేశించి కత్తి పైకెత్తాడు. యువరాజు కత్తివేటును తప్పించుకొని సత్రం యజమాని చేతిని వడిసి పట్టుకున్నాడు. అనూహ్యమైన ఈ పరిణామానికి హడలిపోయిన సత్రం యజమాని దురాశ పుట్టి దుర్బుద్ధితో ఈ పాపకృత్యానికి పాల్పడ్డాను. పిల్లలు గలవాణ్ణి క్షమించండి అంటూ రవిచంద్రుడి పాదాలపై పడ్డాడు. రవిచంద్రుడు అతన్ని క్షమించి వదిలిపెట్టాడు. మరునాడు తెల్లవారగానే అక్కడ నుంచి బయలుదేరాడు. వివిధ పట్టణాలు పల్లెలు తిరిగి అతడు కొన్నాళ్లకు తన మేనమామ రాజ్యం చేరుకున్నాడు. రోజు ప్రయాణం చేయటం వల్ల అతడు బాగా అలసిపోయాడు. దుస్తులు తల మాసిపోయాయి. అలాగే మేనమామ కొలువు తీరి ఉన్న సభకు వెళ్ళాడు. అతన్ని మేనమామ గుర్తించలేకపోయాడు. రవిచంద్రుడు తానెవరైనది చెప్పాడు. ఛీ, నువ్వా నా మేనల్లుడివి అని చేదరించుకున్న అతని మేనమామ అతన్ని బయటకు గెంటమని భటులను ఆజ్ఞాపించాడు. యువరాజు మౌనంగా వీధిలోకి వచ్చేశాడు. అప్పుడు అతన్ని తాను కొన్న రెండవ సలహా గుర్తుకు వచ్చింది. ధనవంతుడైన బంధువు దగ్గరికి విలువైన కానుకలతో ఆడంబరంగా వెళ్ళాలి. అప్పుడే గౌరవ ఆదరాలు అభిమానాలు లభిస్తాయి. పేదరికంతో వెళితే అవమానం తప్పదు. ఆ మాటల్లోని భావాన్ని రవిచంద్రుడు అర్థం చేసుకున్నాడు. ఆచరణలో పెట్టాలని తన దగ్గరున్న కొన్ని నగలను తాకట్టు పెట్టి కొత్త బట్టలు కొన్నాడు. ఆ తర్వాత ఒక సత్రానికి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలను మిగిలిన ఆభరణాలు ధరించి విలువైన కానుకలతో మేనమామ కొలువు కూటమికి వెళ్ళాడు. అతన్ని చూడగానే మేనమామ గుర్తించి ఆహ్వానిస్తూ లేచి వచ్చి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. మేనమామ భవనంలో కొన్నాళ్ళుండి రవిచంద్రుడు మళ్ళీ దేశ పర్యటనకు బయలుదేరాడు. 2 రోజులలో పొరుగు రాజ్యం రాజధాని చేరుకున్నాడు. నగర వీధుల్లో వెళుతూ ఉండగా ఒక కుమ్మరి గొంతెత్తి,
ఏడుస్తూ ఉండడం గమనించి అతన్ని సమీపించి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నా కొడుకు యువరాణిని వివాహమాడబోతున్నాడు అని చెప్పాడు కుమ్మరి. అది ఆనందించదగ్గ విషయమే కదా, మరి ఏడుస్తున్నావెందుకు అని అడిగాడు రవిచంద్రుడు. కాదు నాయన, ఈ రాజ్యంలో యువరాణికి రోజూ పెళ్ళి అవుతూనే ఉంటుంది. కారణం తెలియదు. పెళ్ళైన రాత్రే పెళ్లి కొడుకు చనిపోతున్నాడు. ఈరోజు యువరాణి పెళ్ళాడవలసింది నా కొడుకు వంతయ్యింది. నా బిడ్డ ప్రాణాలతో బయటపడడు అంటూ మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు ఆ వృద్ధుడు. రవిచంద్రుడికి తాను కొన్న 3వ సలహా జ్ఞాపకం వచ్చింది. కష్టమైన అపాయకరమైన పనిని నిర్భయంగా శక్తినంతా ఉపయోగించి చేసేయాలి. ఆ వృద్ధుడి కొడుకును రక్షించడం తన బాధ్యతగా భావించాడు రవిచంద్రుడు. అతడు కుమ్మరితో, సరే, నీ కుమారుడికి బదులు నేను వెళ్ళి యువరాణిని వివాహమాడతాను అని చెప్పాడు. కుమ్మరి అందుకు సంతోషంగా అంగీకరించి రవిచంద్రుడిని రాజు దగ్గరికి వెంటబెట్టుకొని వెళ్ళాడు. రవిచంద్రుడికి యువరాణికి వివాహం జరిగింది. ఆనాటి రాత్రి యువరాణి శయనగృహాన్ని చేరగానే నిద్రపోయింది. కానీ రవిచంద్రుడు మాత్రం మేలుకొని గదినంతా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో 2 పాములు పాన్పు మీదకి ఎగబాకి రావటం యువరాజు గమనించాడు. వెంటనే కత్తి దూసి 2 పాములను తెగ నరికాడు. పాములు చచ్చాక అవి ఎక్కడి నుంచి వచ్చాయా అని గదినంతా పరిశీలించి చూశాడు. పాన్పు కింద ఒక చిన్న బొరియను పరిశీలిస్తే దాని కింద ఒక పాముల పుట్ట ఉండడం తెలియవచ్చింది. మరునాడు తెల్లవారాక అల్లుడు ప్రాణాలతో ఉండటం చూసి రాజు పరమానందం చెందాడు. రవిచంద్రుడు జరిగిన సంగతి వివరించి, ఈ భవన నిర్మాణ సమయంలో పాముల పుట్టను నాశపరిచి అందులోని పాములను చంపినట్టున్నారు. ఈ 2 పాములు పగబట్టి నూతన వరులను కాటువేస్తూ వచ్చాయి. ఇప్పుడు వాటి పీడ విరగడయ్యింది అని అన్నాడు. తన కుమార్తెను ధైర్యంగా వివాహమాడి రక్షించిన రవిచంద్రుడు భువనగిరి యువరాజు అని తెలియటంతో రాజు ఎంతో ఆనందం చెందాడు. విలువైన కానుకలిచ్చి కుమార్తెను అల్లుణ్ణి సాగనంపించాడు. సాహసకృత్యం చేసి రాజకుమారిని వివాహమాడి వెంటబెట్టుకుని వచ్చిన తన కుమారుణ్ణి చూసి భువనగిరి రాజదంపతులు ఎంతో ఆనందపడ్డారు. తన కుమారుడి ద్వారా జరిగిందంతా విన్న రాజు, నువ్వు కొన్న సలహాలు నిజంగానే నీకు మేలు చేశాయి. నిన్ను వివేకిగాను దృఢచిత్తం గల సాహసవీరుడిగాను తీర్చిదిద్దాయి. వాటి విలువ 1,00,000 వరహాలు కాదు, 1,00,00,000 వరహాలు అని అన్నాడు రాజు నవ్వుతూ. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.